తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూ సమీకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి భూమి సమీకరణ చేసి వాటిని లేఅవుట్లుగా డెవలప్ చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ నగరంతో కనెక్టివిటీ ఉన్న గ్రామాల్లో వ్యవసాయేతర భూములను రైతుల అంగీకారంతో సేకరించి ఆ భూములను లేఅవుట్లుగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా ముందు శంషాబాద్ సమీపంలోని ఇమ్ముల్ నర్వాలో 95.25 ఎకరాలు, శ్రీశైలం రహదారిపై ఉన్న లేమూరులో 83.48 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇలా లేఅవుట్ అభివృద్ధి కోసం ఎంపిక చేసిన మిగతా ప్రాంతాల్లోనూ హెచ్ఎండిఏ అధికారులు రైతులతో సంప్రదింపులు జరిపిన అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ లేఅవుట్ల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో హెచ్ఎండిఏ భూసేకరణకు సిద్ధమైంది. భారీ లేఅవుట్ల అభివృద్ధికి సిద్ధమవుతున్న హెచ్ఎండిఏ, ఓఆర్ఆర్ ట్రిపుల్ మధ్య ల్యాండ్ పూలింగ్ కు ప్రణాళికలు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఇంటి స్థలాలకు ప్లాన్. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధి 7,200 చదరపు కిలోమీటర్ల నుంచి ప్రస్తుతం సుమారు 11,000 చదరపు కిలోమీటర్లు దాటింది. ఈ క్రమంలో హెచ్ఎండిఏ పరిధి మరియు ఆ ప్రాంత అభివృద్ధి వచ్చే 25 ఏళ్లకు అంటే 2050 అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేస్తోంది రేవంత్ సర్కార్. భవిష్యత్తులో హైదరాబాద్ నగర అభివృద్ధి మొత్తం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కేంద్రీకృతం కానుండడంతో అందుకు అనుగుణంగా భారీ లేఅవుట్లకు డిమాండ్ ఉంటుందని హెచ్ఎండిఏ అంచనా వేస్తోంది. ఓఆర్ఆర్ ట్రిపుల్ మధ్య శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఇక్కడ నివాస సముదాయాలు, విల్లాలు, వాణిజ్య వ్యాపార సముదాయాలు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు కానున్నాయి. అందుకే మంచి పొటెన్షియలున్న ఓఆర్ఆర్ ట్రిపుల్ వ్యవసాయానికి పనికిరాని భూములను సమీకరించాలని హెచ్ఎండిఏ డిసైడ్ అయిందని తెలుస్తోంది. హెచ్ఎండిఏ గతంలో ఉప్పల్, భగాయత్, మోకిలా వంటి ప్రాంతాల్లో భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసి వేలం వేయగా మంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా కోకాపేట్, బుద్వేల్లో భూములను వేలం వేయగా రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. అయితే ఉప్పల్, భగాయత్, మోకిల్లో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసి వేలం వేసిన ప్లాట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. అందుకే ఈసారి మధ్యతరగతి వారికి సైతం అందుబాటు ధరల్లో వచ్చే విధంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం హెచ్ఎండిఏను ఆదేశించిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి కొంత దూరంగా ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్కు మధ్య లేఅవుట్లు అభివృద్ధి చేసి వేలం వేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముందు రంగారెడ్డి జిల్లాలోని ఇమ్ముల్ నర్వలో 95.25 ఎకరాలు, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి పనులను హెచ్ఎండిఏ ప్రారంభిస్తోంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో సుమారు 924.28 ఎకరాలను అధికారులు భూ సమీకరణ కోసం పరిశీలించారు. ఇలా రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసి 60% భూమిని రైతులకు తిరిగి బదిలీ చేస్తుంది హెచ్ఎండిఏ. మిగిలిన 40% భూమిని హెచ్ఎండిఏ వేలం ద్వారా విక్రయిస్తుంది. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోనూ ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన భూములు లేదంటే రైతుల నుంచి సేకరించి భారీ లేఅవుట్ను అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం చతికిలపడ్డ ఇటువంటి సమయంలో హెచ్ఎండిఏ లేఅవుట్లకు ఏ మేరకు డిమాండ్ ఉంటుందన్న దానిపై రియాలిటీ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.